ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద చర్చ జరుగుతుంది. నాగేశ్వర్ గారి మీద నేనైతే ఒక రకంగా మంచిదే అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు బాగా. ఎందుకంటే నాగేశ్వర్ గారి అందరికీ తెలిసినటువంటి మనిషి, తన భావాలేంటో, తన వ్యక్తీకరణ ఏంటో, తన విడుదల చేసేటటువంటి వాటికి వెనక ఉన్నటువంటి లక్ష్యం ఏమిటో ఇవాళ అందరికీ తెలిసిందే. కావాలని నాగేశ్వర్ గారిని కొద్దిగా బదనాం చేద్దామనేటటువంటి దానితోటి వాళ్ళు లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టినా, లేకపోతే ట్రోలింగ్ చేసినా, లేకపోతే ఇంకేమన్నా వాళ్లే ఎక్స్పోజ్ అయ్యారు తప్పితే నాగేశ్వర్ గారికి ఏమీ కాలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ విషయం కూడా నాగేశ్వర్ గారు చెప్పిన విషయం కూడా కరెక్టే అనుకుంటున్నా నేను. ఒకవేళ కరెక్టే కాకపోతే బీజేపీ వాళ్ళు ఖండించేవాళ్ళు, లేదు లేదు మేము అట్లా కూర్చోలేదు, మా ముందు ఆ చర్చలు జరగలేదు, మేము ఆ సలహా ఇవ్వలేదు అని వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇంతవరకు వాళ్ళ నుండి ఒక్క ప్రకటన కూడా రాలేదు. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడటం కాదు, అసలు వాళ్ళ తరపు నుండి, వాళ్ళ వైపు నుండి అసలు మా ముందు ఇది జరగలేదు, జరగని విషయం మీకు ఎట్లా తెలిసిందని చెప్పి వాళ్ళు ఖండించాలా. వాళ్ళ నుండి అసలు ఖండనే రాలేదు. దీన్ని బట్టి జరిగింది వాస్తవమేననేటటువంటిది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంకొకటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా ఇవాళ తెలుగుదేశం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి జగన్ గారు కానీ, లేదా బీజేపీ కానీ, వీళ్ళందరూ ఒకే తాను ముక్కలేననేటటువంటిది కూడా స్పష్టమవుతోంది. ఇద్దరూ జైలుకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్ కానీ ఇద్దరు జైలుకి వెళ్ళిన వాళ్ళే. ఇద్దరు కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అన్ని విషయాల్లో, లేదా మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా అన్నిటినీ ఇద్దరూ బలపరుస్తున్నారు. అంటే అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతిపక్షము, అధికార పక్షము ఇద్దరూ బలపరచడం అనేటటువంటిది ఎక్కడూ జరగనటువంటి వింత. కానీ వాళ్ళిద్దరూ ఒక్కటిగా బీజేపీని బలపరుస్తున్నారు. దీని వెనుక బీజేపీ లక్ష్యం ఏంటంటే, వాళ్ళకు ఒక కోరిక ఉంది. ఏమని? పశ్చిమ బెంగాల్లో మేము గెలిచాం, మళ్ళీ ఇప్పటికే వాళ్ళు ప్రకటిస్తున్నారు తెలంగాణ మాదే, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ మాదే అనేటటువంటి దాన్ని వాళ్ళు బలంగా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ఎత్తుగడలు అన్నీ అవలంబిస్తున్నారనేటటువంటిది నాకు అనిపిస్తూ ఉంది. అది తప్ప మరొకటి కారణం కాదు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఉంది. అసలు దాని ఏర్పాటుకి కారణం ఏంటి? ఎన్టీ రామారావు గారు ఏం ప్రకటించారు? ఆత్మగౌరవం అని ప్రకటించారు. మేము ఆత్మగౌరవం కోసమే నేను ఒక కొత్త పార్టీ పెడుతున్నాను అన్నాడు రామారావు గారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆత్మగౌరవం లేకుండా ఇవాళ ఆయన వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి చాలా అధైర్యంగా, చాలా సిగ్గుమాలినతనంగా బీజేపీని బలపరుస్తున్నాడు. అన్ని విషయాల్లో, A to Z అన్ని విషయాల్లో ఇవాళ బలపరుస్తున్నాడు అనేది మనకు స్పష్టమవుతోంది. అందుకని నేను అనుకునేది ఏంటంటే, నాగేశ్వరరావు గారు ఇంకా ఒక ఎత్తుకు ఎదిగారు అనేటటువంటిది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను తన మాట్లాడిన స్పీచ్ విన్నా. నేను ఎప్పుడో జైలుకి వెళ్ళాను, నాకు ఈ జైలు కానీ ఇవి కానీ నాకేం కొత్త కాదు, ఈ వయసులో నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే అనేటటువంటి చాలా దృఢంగా, బలంగా తన వాయిస్ని వినిపించారు. అందుకని తనకు ఉపయోగపడింది. వాళ్ళంతా పిరిగి పొందలు, వాళ్ళంతా అధికారం కోసం కుమ్ములాడుకుంటున్నారు, లేదా తెలంగాణలో పాచికలేస్తున్నారు అనేటటువంటిది బాగా ఎక్స్పోజ్ అయినటువంటి విషయం. అందుకని సాంబశివరావు గారు పెట్టినటువంటి తీర్మానాన్ని సిపిఎంఎల్ మాస్లైన్గా మేము బలపరుస్తున్నాం. ఇప్పటికీ వాళ్ళు చాలా ఎక్స్పోజ్ అయ్యారు. ఇప్పటికైనా వాళ్ళు విత్డ్రా కావాలి. అట్లాగే తన మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా బేషరతుగా విత్డ్రా చేసుకోవాలనేటటువంటిది సిపిఎంఎల్ మాస్లైన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక దీన్ని మర్చిపోతే, అంటే దీన్ని వదిలేస్తే, ఈ విషయాన్ని ఇంకా వివాదాలు ఎక్కువ చేయకుండా దీన్ని వదిలేస్తే మంచిదని కూడా మేము భావిస్తూ ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తూ ఉన్నాం.